హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మంచి రెసిపీతో వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. మీరు బెండకాయతో డిఫరెంట్గా ట్రై చేసింటారు, బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని తీసుకున్నాను. ఈ వెయిట్లో వచ్చేసి ఒక 500 గ్రామ్స్ ఉంటాయండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ విత్తనాలు వేపుకోండి. ఈ విత్తనాలు బాగా వేగాలన్నమాట. అంటే మనం ఇలా చేత్తో నలిపితే పొట్టు ఊడిపోయేలాగా బాగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో పెట్టి చల్లారనివ్వండి. తర్వాత అదే కడాయిలో మనం బెండకాయలు మునిగేలాగా ఆయిల్ పోసుకొని బెండకాయల్ని ఇందులో మంచిగా వేపుకోవాలన్నమాట. అలా వేపుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళలో కానీ అలా తిన్న టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి బాగా మెత్తపడాలి. ముక్కంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు నూనెలోనే ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇందులో కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగానే వేపుకున్న విత్తనాలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని మీకు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది మీ స్పైస్ లెవెల్ తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. ఇదే మన బెండకాయలోకి మసాలా అన్నమాట. చూసారా, బెండకాయలు బాగా మెత్తగా మగ్గిపోయినాయన్నమాట. జస్ట్ ఎక్కువసేపు ఏం పెట్టకండి, ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయితే చాలన్నమాట. అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఆ ఆయిల్ పక్కన వంపేసి అదే కడాయిలోని ఇంకా ఆయిల్ ఏం వేయకోకుండా ఆల్రెడీ దానికి ఉంటుంది కదా, అందులో మనం ఇందాక పొడి చేసుకున్న పొడి అంతా వేసేసుకొని జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా బెండకాయల్ని ఆయిల్లో మగ్గించుకొని ఇదంతా ఇందులో కలిపేసుకోవడమే. అంతే అండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అంతే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.